సీతాన్వేషణలో భాగంగా సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు వంటి ముఖ్య వానర వీరులతో కూడినటువంటి బృందాన్ని దక్షిణ దిక్కుకు పంపడం జరిగింది. రావణుడు సీతాదేవిని దక్షిణ దిక్కుగా తీసుకువెళ్ళాడని భావించి ఆ దిశలో వెతకడానికి హనుమంతుడికి పూర్తి బాధ్యతను అప్పగించడం జరిగింది. అలాగే అలాగే శ్రీరామచంద్రుడు, అంగదుడు, జాంబవంతుడు మరియు అంతమంది వానర వీరులు ఉన్నప్పటికీ వానరాగ్రేసుడైనటువంటి హనుమంతుని చేతికి తన అంగుళీకం ఇవ్వడంలో దాగి ఉన్న తత్వ రహస్యం గమనించినట్లయితే హనుమంతుల వారు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇచ్చిన కార్యం సాధించగలడనే సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే కంపెనీ యజమాని అంతమందిలో మీకే ఆ కార్యసాధన మీ చేతులు ఎందుకు ఉంచినట్లు అనే ఆలోచన రాగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన కార్యాన్ని పూర్తి చేస్తారు. ఎవరికైనా సరే ఒక కంపెనీలో ఒక గురుతర బాధ్యతను అప్పగించినప్పుడు మనలో ఉన్నటువంటి రజో మరియు తమో గుణాలను లేదా తాము చేపట్టినటువంటి కార్యసిద్ధికి సఫలీకృతం కాకుండా అడ్డుపడుతున్నటువంటి మీ సహోద్యోగులే కానీ, ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మరే ఇతర ఉద్యోగులే కానీ వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ తనకు ఇవ్వబడినటువంటి పనిని ఎలా విజయవంతం చేయాలో అనే విషయం పైన దృష్టి సారించి శోధించి లక్ష్యాన్ని ఛేదించాలి.